హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ నెల 20వ తారీఖున పీఎం కిసాన్ పథకం 23వ విడత కింద రూ. 2,000 అర్హులైనటువంటి యొక్క రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడం అయితే జరిగింది. అయితే ఇప్పటి వరకు చాలామందికి కూడా ఈ రూ. 2,000 అనేది బ్యాంకు అకౌంట్‌లోకి జమ కాలేదు. కొంతమందికి మాత్రమే జమ అవ్వడం జరిగింది. ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు మాత్రము అన్నదాత సుఖీభవ పథకం కింద 4 విడత రూ. 5,000, అలాగే ఈ పీఎం కిసాన్ పథకం కింద 23వ విడత రూ. 2,000, మొత్తంగా రూ. 7,000 వస్తుంది. రిమైనింగ్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రము పీఎం కిసాన్ పథకం రూ. 2,000 మాత్రమే బ్యాంకు అకౌంట్‌లోకి జమ కావడం జరుగుతుందనమాట. ఓకేనా? సో, అయితే మనం ముఖ్యంగా ఈ వీడియోలో ఈ పీఎం కిసాన్ పథకం 23వ విడత నిధుల గురించి తెలుసుకుందాం. ఓకేనా? సో, అయితే ఇంకా మీకు బ్యాంకు అకౌంట్‌లోకి ఈ రూ. 2,000 పడకపోవడానికి గల కారణాలు ఏంటి? ఏం చేస్తే ముఖ్యంగా ఈ రూ. 2,000 అనేది బ్యాంక్ అకౌంట్‌లోకి జమ కావడం జరుగుతుంది? ఈ పీఎం కిసాన్ పథకానికి 23వ విడతకు సంబంధించినటువంటి పేమెంట్ స్టేటస్ అనేది ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేసుకోవాలి? అలాగే ఆన్‌లైన్‌లో ఎలిజిబుల్ లిస్ట్‌లను ఎలా చెక్ చేసుకోవాలి? ఓకేనా? సో, ఈకేవైసీ అప్డేట్ ఎలా చేసుకోవాలి? ఇలా మీకు అన్ని విషయాల గురించి వీడియోలో క్లియర్‌గా చెప్తాను. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమన్నా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి. అండ్ మీలో ఎవరికైనా ఇప్పటికీ ఈ పీఎం కిసాన్ పథకం కింద 23వ విడత రూ. 2,000 గనుక బ్యాంక్ అకౌంట్‌లోకి జమ అయ్యి, మీరు గనుక డబ్బులు ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్‌లో పెట్టి తెలియచేయండి. మాకు రూ. 2,000 అనేది జమ అయ్యిందని. ఓకేనా? ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి గైస్. మీరు చేసే ఒక లైక్ వల్ల యూట్యూబ్ చాలామందికి ఈ వీడియోను రికమెండ్ చేస్తుంది. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకునేసేయండి. కేంద్ర ప్రభుత్వము ఈ నెల 20వ తారీఖున పీఎం కిసాన్ పథకం కింద 23వ విడత రూ. 2,000 చొప్పున దాదాపుగా రూ. 782,00,00,000 రిలీజ్ చేసింది. అయితే ఇప్పటి వరకు కేవలం కొంతమందికి మాత్రమే ఈ 23వ విడత నిధులనేది బ్యాంకు అకౌంట్‌లోకి జమ కావడం జరిగిందనమాట. ఓకేనా? సో, ముఖ్యంగా మీకు ఈ 23వ విడత కింద బ్యాంకు అకౌంట్‌లోకి ఇంకా జమ కాకపోవడానికి గల కారణాలు ఏంటో మీకు వన్ బై వన్ ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఈ 23వ విడతకు సంబంధించి మీరు ఈకేవైసీ అప్డేట్ చేపించుకోకపోవడం ఫస్ట్. ఓకేనా? దాని తర్వాత మీదేదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చుంటారో ఆ బ్యాంక్ అకౌంట్‌కు ఎన్‌పిసిఐ యాక్టివ్‌లో లేకపోవడం. ఓకేనా? అలాగే ఆ బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డ్‌కి లింక్ అవ్వకపోవడం. ఓకేనా? సో, డీబీటీ విధానంలో డబ్బులు జమ చేస్తున్నారు కాబట్టి ఆధార్ కార్డ్‌కి లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్‌లోకే నగదనేది పడుతుంది. ఆధార్ నంబర్ ఎంటర్ చేసేస్తారు వాళ్ళు. ఆధార్ నంబర్ ఎంటర్ చేసి దానికి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అప్ అయి ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్‌లోకి నగదనేది జమ కావడం జరుగుతుంది. అది కూడా ఎన్‌పిసిఐ లింక్ అయ్యుంటేనే ఖచ్చితంగా. ఓకేనా? సో, ఒకవేళ మీది పోస్టల్ బ్యాంక్ అకౌంట్ అనుకోండి, ఇంకా సింపుల్. సో, మీరు సెపరేట్‌గా ఎన్‌పిసిఐ లింక్ చేసుకోవాల్సిన అవసరమైతే లేదనమాట. సో, ఆల్రెడీ వాళ్ళే ఈ ఎన్‌పిసిఐ లింక్ కావచ్చు, ఈ కేవైసీ అప్డేట్ కావచ్చు అన్నీ కూడా చేపిస్తారనమాట మీకు అకౌంట్ అనేది. ఓకేనా? సో, ఇలాగా ఎన్‌పిసిఐ ఖచ్చితంగా లింక్ అయ్యుండాలి. బ్యాంక్ అకౌంట్ పనిచేస్తూ ఉండాలి. సో, కొంతమందొచ్చేసి ఆ బ్యాంక్ అకౌంట్ అనేది పనిచేస్తుందిలే అనుకోని అలాగే కామ్‌గా అయిపోయుంటారనమాట. ఓకేనా? సో, దాంట్లో మినిమమ్ బ్యాలెన్సు మెయింటైన్ చేయకపోవడం వల్ల కావచ్చు, అది మైనస్‌లో పడిపోవడం వల్ల కావచ్చు, కొంతమంది బ్యాంక్ అకౌంట్స్‌ను వాళ్ళు క్లోజ్ చేసుంటారనమాట. ఓకేనా? సో, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో, ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్ అనేది రన్నింగ్‌లో ఉంటేనే కదా అమౌంట్ అనేది రిలీజ్ చేసినప్పుడు పడుతుంది. రన్నింగ్‌లో లేకపోతే అమౌంట్లు పడవు. అది కూడా చెక్ చేసుకోండి మీరొకసారి. బ్యాంక్ అకౌంట్‌కి వెళ్ళండి. ఎన్‌పిసిఐ లింక్ ఉందా లేదా? లేదంటే బ్యాంక్ అకౌంట్‌కి మీ ఆధార్‌కి లింక్ అయిందా లేదా? ఆ బ్యాంక్ అకౌంట్ అసలు పనిచేస్తుందా లేదా? అవన్నీ ప్రాపర్‌గా చెక్ చేసుకోండి. ఎన్‌పిసిఐ లింక్ కావాలంటే మీరు మీ మొబైల్ ఫోన్‌లోనే చేసుకోవచ్చు సింపుల్‌గా. సో, యూట్యూబ్‌లోకి వెళ్తే చాలా వీడియోసే వస్తాయి. హౌ టు ఎన్‌పిసిఐ లింక్ టు బ్యాంక్ అకౌంట్ అని కొడితే చాలా వీడియోసే వస్తాయి. దాంట్లో ఒక వీడియోని చూస్ చేసుకొని జాగ్రత్తగా వాళ్ళు చెప్పినటువంటి స్టెప్స్‌ని ఫాలో అప్ చేసి ఎన్‌పిసిఐ లింక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఆధార్‌కి, బ్యాంక్ అకౌంట్‌కి లింక్ చేసుకోవాలంటే ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్‌కి వెళ్ళాల్సిందే. ఇవన్నీ మెయిన్ రీజన్స్ మీకు అమౌంట్స్ పడకపోవడానికి. సో, ఇవన్నీ పర్ఫెక్ట్‌గా ఉండి మీకు ఇంకా పడకపోయినట్లయితే వెయిట్ చేయండి. బట్ ఖచ్చితంగా మీకు డబ్బులనేది పడడం జరుగుతుందనమాట. ఓకేనా?
సో, ఎందుకంటే అందరికీ ఒకే రోజైతే జమ కావన్నమాట. సో, నిదానంగా జమ అవుతూ ఉంటాయి. 20 తారీఖునే రిలీజ్ చేశారు మనకు. సో, కొంతమందికి పడుతూ ఉన్నాయి. సో, మెయిన్ ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రము అన్నదాత సుఖీభవ పథకం కింద రూ. 5,000 మాత్రం చాలా వరకు పడ్డాయని నాకు కామెంట్ సెక్షన్‌లో కూడా పెట్టడం జరిగింది. బట్ రూ. 2,000 పీఎం కిసాన్ నిధులు మాత్రము పడలేదనైతే చాలామంది అడుగుతూ ఉన్నారనమాట. ఓకేనా? అదే నేను మీకు చెప్తున్నాను. మీకు అమౌంట్‌లు పడ్డాయా లేదా అని ఒకసారి కామెంట్‌లో పెట్టి తెలియచేయండి. ఓకేనా? సో, ఇకపోతే మీకు ఈ 23వ విడత నిధులకు సంబంధించి ఈకేవైసీ పెండింగ్‌లో ఉందా లేదంటే కంప్లీట్ అయిపోయిందని ఎలా తెలుసుకోవచ్చంటే స్టేటస్ చెక్ చేసుకోండి. అండ్ దాంట్లోనే మీకు పేమెంట్ స్టేటస్ కూడా కనిపిస్తుంది. సో, ఒకవేళ మీకు అమౌంట్ అనేది పడిపోయి ఉంటుంది. అది మీకు తెలియదు. మొబైల్ నంబర్ లింక్ లేకపోతే మెసేజ్‌లు కూడా రావన్నమాట. అమౌంట్‌లు పడినట్టు. సో, ఒకవేళ మీకు పడిపోయి అది మీకు అమౌంట్ పడిందా లేదా అని తెలియలేదు. ఎలా తెలుసుకోవాలంటే పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకొని తెలుసుకోవచ్చు. ఓకేనా? సో, ఫస్ట్ మీరు స్టేటస్ చెక్ చేసుకునేసేయండి. ఈ పీఎం కిసాన్‌కి సంబంధించినటువంటి స్టేటస్. అది ఎలాగో ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో, ఇది పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్‌సైట్ అనమాట. ఓకేనా? సో, దీని లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరెవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆ లింక్ మీద క్లిక్ చేసుకోగానే పేజ్ ఇలా ఓపెన్ కావడం జరుగుతుంది. సో, ఇందులో కిందకి స్క్రోల్ చేసినట్లయితే నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుందన్నమాట ఇక్కడ. ఆ నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోగానే ఫస్టు రిజిస్ట్రేషన్ నంబర్ అడుగుతుంది. మీకు గనక రిజిస్ట్రేషన్ నంబర్ తెలిసుంటే పర్వాలేదు. తెలియకపోతే ఇక్కడ నో యువర్ రిజిస్ట్రేషన్ నంబర్ అని ఆప్షన్ ఒకటి ఉంటుందన్నమాట. సో, అందులో దాని మీద క్లిక్ చేసేసుకొని మీ మొబైల్ నంబర్ అయినా కావచ్చు, ఆధార్ నంబర్ అయినా కావచ్చు, వాటితో రిజిస్ట్రేషన్ నంబర్‌ను తెలుసుకోవచ్చు. ఓకేనా? సో, ఫస్టు ఆధార్ నంబర్‌తో చెక్ చేసి తెలుసుకునేసేయండి సింపుల్‌గా. మీ ఆధార్ నంబరు ఎంటర్ చేసుకొని ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా లెటర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని తీసుకొచ్చి ఈ బాక్స్‌లో ఎంటర్ చేసుకోండి. జాగ్రత్తగా ఎంటర్ చేసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి గెట్ ఆధార్ ఓటీపీ అని కొట్టినట్లయితే మీ ఆధార్ కార్డుకు లింక్ అయ్యున్నటువంటి మొబైల్ నంబర్‌కు ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని తీసుకొచ్చి మళ్ళా ఇక్కడ సబ్మిట్ చేస్తే ఫైనల్‌గా మీకు రిజిస్ట్రేషన్ నంబరు మళ్ళా ఎస్ఎంఎస్ రూపంలో మీ మొబైల్ ఫోన్‌కు రావడం జరుగుతుంది. ఓకేనా? సో, అప్పుడు ఆ రిజిస్ట్రేషన్ నంబర్‌ని తీసుకొచ్చి ఒక్క స్టెప్పే బ్యాక్‌కి వెళ్ళండి. ఇలా వచ్చేసాక మళ్ళా ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసుకొని ఇక్కడ అడిగింది కదా మనకు స్టార్టింగ్‌లో. రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసుకొని క్యాప్చా కోడ్ మళ్ళా ఇక్కడ కనిపిస్తుంది క్యాప్చా కోడ్. ఏఏఎంయూఎంబీ అని. దాన్ని ఎంటర్ చేసేసాక ఈ బాక్స్‌లో గెట్ ఓటీపీ అని కొట్టినట్లయితే ఇక్కడ చూడొచ్చు. ఓటీపీ విల్ బి సెండ్ టు యువర్ ఈకేవైసీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్. అంటే ఓటీపీ అనేది ఈకేవైసీ రిజిస్టర్ మొబైల్ నంబర్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ నంబర్‌కి వెళ్తుంది. ఆ ఓటీపీని తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు మీ స్టేటస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. నా దగ్గర రిజిస్ట్రేషన్ నంబర్ లేకపోవడం వల్ల మీకు లైవ్‌లో స్టేటస్ చెక్ చేసి చూపించలేకపోతున్నాను. మీరు నేను చెప్పినటువంటి స్టెప్స్ అన్నిటిని ఫాలో అప్ చేసి క్లియర్‌గా చెక్ చేసుకోండి. అందులోనే మీకు పేమెంట్ అనేది పడిందా లేదా ఈ 23 విడతకు సంబంధించి పేమెంట్ స్టేటస్ కూడా చూపిస్తుంది గైస్. ఓకేనా? సో, తప్పకుండా చెక్ చేసుకోండి. అండ్ అన్నీ మీకు పర్ఫెక్ట్‌గా ఉండి ఇంతవరకు పేమెంట్ పడకపోయినట్లయితే వెయిట్ చేయండి. ఖచ్చితంగా పడుతుంది. అలాగే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన రూ. 5,000 పడకపోవడానికి కూడా మెయిన్ రీజన్స్ ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో అవే ఉంటాయి. వాటన్నిటిని పర్ఫెక్ట్‌గా క్లియర్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.